అండి. అందరికి సమ్మర్‌లో చాలామందికి ఉపయోగపడేది చూపిస్తున్నా అండి ఈరోజు. ఇదేంటి కాటన్ చీరలు, బెడ్‌షీట్లకు అన్నిటికి ఉపయోగపడేలాగా చూపిస్తున్నా అండి. చాలామందికి ఇష్టపడొచ్చు అనుకుంటున్నా నేనైతే. ఇదైతే చాలా మనకు అస్తమానం ఇప్పుడు అన్నం వండుకున్న చిన్న గ్లాస్ వస్తదండి గంజి. దాన్ని ఎటు ఏ చీరకు పెట్టుకోలేము. బెడ్‌షీట్లకు అవ్వదు. అలా అన్నప్పుడు ఎన్ని రోజులు అట్లా జమ చేసుకొని పెట్టుకుంటాం చెప్పండి. సమ్మర్‌లో కాబట్టి ఎక్కువ కాటన్ చీరలు కడతాము. బెడ్‌షీట్లు కూడా తొందరగా ఇట్లా మాసిపోయినట్టు అయిపోతాయి, ముడత ముడతగా అయిపోతాయి. అట్లా గంజి పెట్టుకున్నామంటే చక్కగా స్టిఫ్‌గా బాగుంటాయండి. ఐరన్ చేసినట్టు నీట్‌గా ఉంటుంది. చాలా బాగుంటాయి. నేనేం చేశానంటే ఈరోజు సగ్గుబియ్యం ఉన్నాయి కదా మన దగ్గర, సగ్గుబియ్యం చక్కగా ఒక 4 స్పూన్లు సగ్గుబియ్యం అయితే నాకైతే దగ్గర దగ్గర 6 చీరలకు వచ్చిందండి. 6 చీరలకు వస్తుంది. 6 చీరలకు వచ్చేంత పెట్టుకుంటున్నా నేను. మొత్తం 6 చీరలకు పెట్టేసుకుని, ఎందుకంటే మరీ స్టిఫ్‌గా లేకుండా మరీ మెత్తగా లేకుండా నార్మల్‌గా పెట్టుకుంటున్నా నేను. ఎందుకంటే రోజు కట్టుకునేటే కదా, మళ్ళీ ఇది అయిపోయినాక ఒక 2 సార్లు కట్టేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఒకేసారి బాగా స్టిఫ్‌గా పెట్టుకున్నా కానీ మనకి ఇట్లా అణగనట్టు ఉండదు కాబట్టి నేను ఎందుకంటే కాస్త లైట్‌గా పెట్టుకుంటున్నా. చక్కగా ఈ ఉడకబెట్టేసుకొని బాగా చల్లారిన దాకా ఫిల్టర్ చేసేసుకొని, ఆ సగ్గుబియ్యం ఫిల్టర్ చేసిన సగ్గుబియ్యం కూడా మళ్ళీ తీసి పెట్టేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మళ్ళీ ఉడకబెట్టేస్తానండి దాన్ని. గంజి మనం అన్నం వంపే గంజి ఉంటుంది కదా, ఆ గంజిలో మళ్ళీ సగ్గుబియ్యం వేసేస్తాను అనమాట. జిగురుగా ఉంటుంది కదా, వేసేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి 2 చీరలకే పెడుతున్నా. రేపు పొద్దున పెడదాం. నాకేంటంటే బాల్కన్లో రాడ్లు 2 చీరలే సరిపోతుంది. మిగతాయి మళ్ళీ ఒక బెడ్షీట్ వేసుకోవచ్చు. డార్క్ కలర్ చీర, డార్క్ కలర్ ఒక బెడ్షీట్ వేసుకుంటున్నా. లైట్ కలర్ కాకుండా 2 కొంచెం డార్క్ ఉంటుంది కాబట్టి చీర ముంచేసుకొని గట్టిగా పిండుకొని అదే బకెట్లో కాస్త కంఫర్ట్ వేసేసుకొని బెడ్షీట్ కూడా పెట్టేస్తా. ఈ పూటకైతే 2 చీరలు పెట్టేసుకుంటా అండి. నెక్స్ట్ రేపు మళ్ళీ మిగిలినది తక్కింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రేపు పెట్టేసుకుంటాను అనమాట. తక్కింది కొని మంచిగా ఉంటుందండి. నీట్గా ఉంటుంది. అసలు చాలా స్టిఫ్, అసలు మరీ ఇప్పుడు మనకు అన్నం ఉంచుకుంటే కొంచెమే వస్తుంది. దాన్ని ఎన్ని రోజులు నేనైతే ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టి 3-4 సార్లు 3-4 రోజులు వండిన అన్నంది చేసుకుండదాన్ని. అలా వేస్ట్ అయిపోతున్నాయి. ఊరికే చీరలన్నీ ఎక్కువ అయిపోతున్నాయి. బయట ఇద్దామా రూ. 60 తీసుకుంటున్నారండి. 60-70 తీసుకుంటారు. అది ఒకసారి కట్టుకుంటే మళ్ళీ రెండోసారి కట్టుకోబుద్ది కాదు ఉతికేస్తే. అందుకని ఎందుకు వచ్చింది ఇలా అయితే చక్కగా మాకైతే ఐరన్ చేసినట్టు ఉంటాయండి రాడ్లు. ఇప్పుడు అందరికీ వాళ్ళకి అపార్ట్మెంట్లలో చీరలకు గంజి పెట్టుకుంటే ఇబ్బంది అనుకుంటాం కదా, అపార్ట్మెంట్లలోనే బాగుందండి. ఈ చక్కగా ఆ రాడ్లు నేనైతే 6 పెట్టించుకున్నా అండి. ఒకవైపే అటువైపు 3 ఇటువైపు 3 అనుకుంటే ఒకవైపే నాకు సెట్ అయింది, అటువైపు సెట్ అవ్వట్లేదు. అందుకని ఇటువైపు పెట్టేసుకొని చక్కగా చీర బాగా టైట్గా పిండేసి ఒక 2 రాడ్లకు వేసేస్తాం అనుకోండి, అటు ఇటు మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది కదా, మంచిగా ఐరన్ చేసినట్టు స్టిఫ్గా ఆరిపోతున్నాయండి. నేనైతే ఇప్పుడు 2 చీరలకు ఒక బెడ్షీట్ పెట్టేసుకుంటున్నా అండి ఈ పూటకు. ఎందుకంటే పగలపూట పెట్టుకుంటే బోల్డ్ టైం ఉంటుంది, చీరలన్నీ ఆరిపోతాయి కదా అనుకోవచ్చు. కాకపోతే ఎండ ఎక్కువ వస్తుందండి. ఎండకు ఈ డార్క్ కలర్ చీరలు షేడ్ అయిపోతాయని నాకు ఏదో నేను ఆలోచిస్తాను అండి. అవుతాయో కదా నాకు తెలియదు కానీ నేనైతే అలా అనుకుని ఎప్పుడు పెట్టినా కానీ సాయంత్రం పూటనే పెడతాను. సాయంత్రం 5:30కి అట్లా ఆ టైంలో మొత్తం ఎన్ని చీరలు పడితే అన్ని చీరలు వేసేసుకొని చక్కగా వదిలేస్తానండి. చాలా ఉన్నాయి ఇప్పుడైతే నాకు. నేను ఈ మధ్య గంజి లేదు కదా, అన్నీ రోలింగ్కి ఇచ్చేద్దాం కొన్ని అనుకొని పెట్టేశానండి. బ్యాగ్లో పెట్టేశాను. అవి లెక్కేసుకుంటేనేమో రూ. 70 చొప్పున లెక్కేస్తే అన్ని చీరలు కట్టాలంటే కూడా భయం వేస్తుంది ఆ డబ్బులతో లెక్కేసుకుంటే. అమ్మ అవసరమా అనిపించి ఎందుకో ఆలోచించుకుంటే ఏం చేస్తే గంజి మనం బయటించుకోకుండా కనీసం ఇంట్లో రోజువారీ కట్టుకున్న చీరల కన్నా మనం ఉపయోగపడేలాగా ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది కదా అనుకొని ఎందుకు ఐడియా వచ్చిందండి. సగ్గుబియ్యం జిగురుగా ఉంటుంది కదా, ట్రై చేద్దాం అనుకున్నా. మొన్న ఒక నైట్ పెట్టానండి ఒక చీర, బాగా వచ్చింది. సరే ఇంకెందుకు ఇది బాగానే ఉంది కదా అని చెప్పేసి ఆ నైట్ పెట్టుకొని కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ రోజు ఒక బెడ్షీట్ పెడితే మంచిగా ఉందండి, ఏం అవ్వలేదు. సరే ఇంక ఇలానే చేసుకుందాం, ఎప్పుడు కంటిన్యూ చేద్దామని చెప్పేసి బాగా నాలాంటి వాళ్ళు గంజి పెట్టుకున్న చీరలో గంజి కోసం ఇబ్బంది పడే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని వీడియో తీస్తానండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మంచిదే కదండి. ఇప్పుడు రూ. 70 బయట ఇచ్చి ఒకసారి కట్టుకొని మళ్ళీ రెండోసారికి మళ్ళీ 70 ఇచ్చుకోవాలి. అలా 70 ఎన్ని 70లు ఇచ్చుకుంటామండి. అయినా బాగుంటుందా ఏముండదు. మళ్ళీ ఒక సైడ్కి మూలలకు ఇట్లా కొసెల్లాగా సాగినట్టు అయిపోతాయి. అదే చక్కగా ఇది ఇట్లా వేసామనుకోండి, రాడ్డుకి వేసేస్తే మంచిగా పైకి వెళ్ళిపోయి చూడండి చక్కగా దానికి గ్యాప్ లేకుండా ఐరన్ చేసినట్టు నీట్గా ఉంటుందండి. ఎన్ని మొత్తం నేను గంజి పెట్టుకోవడం అయిపోయిన తర్వాత అన్నీ ఎలా పెట్టాలో చూపిస్తాను అండి. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి.